హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? సో ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ వీడియో నేను మార్నింగ్ రికార్డ్ చేశాను, కానీ నైట్లో అప్లోడ్ చేస్తున్నాను. సో దట్స్ గుడ్ మార్నింగ్ నాకు. సో ఐఎమ్ టెల్లింగ్ గుడ్ మార్నింగ్. యా, ఏంటంటే ఈ వీడియోలో నా లాస్ట్ మంత్ వీడియో అనమాట. లాస్ట్ మంత్ నేను కొన్ని క్లిప్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. సో ఎడిట్ చేసి వై ఐ షుడ్ నాట్ పోస్ట్ అనే థాట్ వచ్చింది. సో నేను అందుకే ఈ వీడియో కొంచెం క్లిప్స్ అనేది ఎడిట్ చేసి మంచిగా ఎడిట్ చేసి ఇట్లా వీడియోలాగా చేస్తున్నాను అనమాట. లాస్ట్ మంత్ నా పోస్టింగ్స్ అల్ట్రాసౌండ్ వచ్చింది. సో ఇది నా సెకండ్ టైం అనమాట అల్ట్రాసౌండ్. ఫస్ట్ నేను జనరల్ ఓపీ అల్ట్రాసౌండ్ చేశాను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, అది ఎగ్జామ్ టైంలో. సో నేను ఆ పోస్టింగ్స్ కొన్ని రోజులు చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే క్యాజువాలిటీలో ఫుల్ ఫ్లెజ్డ్గా చేశాను అల్ట్రాసౌండ్. సో మా మ్యామ్ కూడా నాకు చాలా మంచిగా హెల్ప్ చేశారనమాట. సో వీ యూస్ టు ఎంజాయ్. నేను మా మ్యామ్ పీజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తుంటుండే. అండ్ చాలా ఏంటంటే మ్యామ్ ఇంకా కొత్త కొత్త వర్డ్స్, టర్మినాలజీ, మన రేడియాలజీ టర్మినాలజీ ఉంటుంది కదా, కొన్ని వర్డ్స్ అన్నీ డైలీ కొత్త కొత్త వర్డ్స్ నేర్పించేవాళ్ళు అనమాట. అండ్ ఏంటంటే మన నార్మల్ అల్ట్రాసౌండ్లో ఏంటంటే జస్ట్ మనకి నార్మల్ కేసెస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే మనకు ఈ ఫాస్ట్ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్ జస్ట్ ఇలా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులో మనం ఇంకా బాగా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ కూడా, చాలా బాగుంటుంది అన్నమాట. సో ట్యూమర్ కేసెస్, ఇంకా ఈ ఫాస్ట్ కేసెస్ అన్నాను కదా, అవి కూడా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది అల్ట్రాసౌండ్. సో ఇక్కడ నేను ఏం తిన్నాను కూడా చూపిస్తున్నాను. కొంచెం హెల్దీగా తిన్నాను, కొంచెం అన్హెల్దీగా కూడా తిన్నాను. సో కాఫీ అనేది చాలా మ్యాండేటరీ. సో కాఫీ లేని అసలు మెడికల్ స్టూడెంట్స్ ఉండలేరు. అండ్ ఐ విల్ ఎంజాయ్ కాఫీ విత్ మై మ్యామ్ నేను కలిసి ఇట్లా బయటికి వెళ్ళి మంచిగా కాఫీ తాగేసి వచ్చేవాళ్ళం. సో ఇంకోటి ఏంటంటే మన ఎంజిఎంలో, నేను పోస్టింగ్ చేసే హాస్పిటల్లో ఎంజిఎంలో చేస్తాం కదా మనము, కేమ్స్లో ఉన్న వాళ్ళు. సో మనకి ఏంటంటే మాన్యువల్గా రిపోర్ట్ రాయడం అనమాట. సో మ్యామ్ చెక్ చేస్తూ ఉంటుంది రిపోర్ట్ రాయడము. సో నేను పేషెంట్ని స్కాన్ చేయగా వీడియో తీయలేదు, నాకు కొంచెం భయమైందనమాట. సో అది పేషెంట్ ప్రైవసీకి ఏమన్నా హర్ట్ అవుతుందా అట్లా అనిపించి, ఇంకా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎందుకు అనేసి నేను ఫుల్ ఫ్లెజ్డ్గా స్కాన్ అయితే వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ మేడం ఇది ఫ్రూట్ బాక్స్ ఉంటుంది కదా, అది ఆర్డర్ తీసుకుంటారనమాట. సో నేను మ్యామ్ ఐ యూస్ టు షేర్ ఎవ్రీ మంత్, అంటే ఎవ్రీడే వీ యూస్ టు షేర్, ఇద్దరం సగం సగం తినేవాళ్ళం అనమాట. సో ఇంటికి వచ్చాక కొంచెం రాసుకునేదాన్ని. సో ఏంటంటే ఇట్లా మన సెకండ్ ఇయర్లో 3 పేపర్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ చిన్న చిన్నగా రాసుకునేదాన్ని. సో మ్యాండేటరీ థింగ్స్ అనమాట నాకు రైటింగ్ అండ్ రీడింగ్, అంటే డైలీ రొటీన్ అనమాట నాది. సో రోజు అట్లీస్ట్ ఒక పేజ్ రాస్తాను అండ్ ఒక పేజ్ చదువుతాను. సో ఏంటంటే మనము ఫ్లో ఉంటుంది కదా, చదవడం అనే ఫ్లో నుంచి మిస్ కాకుండా డెఫినెట్లీ నేను ఒక పేజ్ రాస్తాను ప్లస్ చదువుతాను. సో ఇదన్నమాట. మా ఫ్రెండ్స్ అందరము ఇంకా రోజు వెళ్ళి ఎంజాయ్ చేయడం పోస్టింగ్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. క్లినికల్గా పేషెంట్స్కి ఏమవుతుంది, మాన్యువల్గా అంటే మనం వాళ్ళని డైరెక్ట్గా అడిగి తెలుసుకునేది అనమాట. సో ఏంటంటే మనకి ఫుల్ నాలెడ్జ్ గెయిన్ అనేది క్లినికల్స్తోనే వస్తుంది. సో మనకు థియరిటికల్ నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ క్లినికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా సో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో చెప్పాను కదా, నాన్ హెల్తీ ఫుడ్ తింటాను, అన్హెల్దీ ఫుడ్ కూడా తింటాను, జంక్ కూడా తింటాను, అట్లా ఏం లేదు. సో ఇక్కడ మనకి ఒక క్యాంటీన్ ఉంటుంది అనమాట, చిన్నది, టీఓ క్లాక్. సో అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు ఎంజిఎంకి వచ్చినప్పుడు ట్రై చేయండి.
అదే అన్న చెప్తున్నారనమాట, వీడియో తీస్తున్నావు అని అడుగుతున్నారు అన్న. అండ్ ఇక్కడ క్లాస్ చెప్తున్నారు. డెఫినెట్లీ రేపు ఒక క్లాస్ జరుగుతుంది అనమాట మనకి ఎంజిఎంలో. సో అదే నేను చెప్పాను కదా, కాన్ఫరెన్స్ హాల్లో ఒక క్లాస్ జరుగుద్ది. అండ్ ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళాం. క్లాస్ అయిపోయినాక మంత్ ఎండ్ అనుకోండి, టెంపుల్కి వెళ్ళాం, భద్రకాళి టెంపుల్కి. ఎందుకో చాలా రోజులు అవుతుంది అని. సో కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి టెంపుల్ అనమాట. సో ఆ రోజు చాలా మంచిగా ఉండే, మంచి వైబ్స్ వచ్చినాయి. ఫ్రైడే రోజు వెళ్ళాము దర్శనానికి. సో చాలామంది ఉండే అండ్ మంచిగా ఉండే అనమాట. సో ఇదంతా భద్రకాళి బండ్, ఇదంతా వాటర్ ఉండే కానీ మొత్తం చెట్లు పెరిగిపోయాయి, పిచ్చి చెట్లు. సో అసలు చాలా బాగా అనిపించింది. వాటర్ ఉంటే బాగుండు అనిపించింది ఒకసారిగా. సో ఇదన్నమాట నా వీడియో. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. సో ఇప్పటి నుంచి ఇంకా పోస్టింగ్ వీడియోస్ వస్తాయి, ఎందుకంటే మన అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. సో మీరు కూడా కొంచెం తెలుసుకుంటారు పోస్టింగ్స్ ఎట్లుంటాయి అనేది. సో మేము వెళ్ళిన రోజు అక్కడికి పిల్లలు వచ్చారనమాట, వెకేషన్ లాగా చిన్న టూర్ లాగా వచ్చినట్టున్నారు వేరే వాళ్ళు. సో వాళ్ళందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. అసలు ఫొటోస్ తీయండి అని మమ్మల్ని అడగడం, మేము వాళ్ళని ఫొటోస్ కూడా తీసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. ఇదన్నమాట మన వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు మేక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ గైస్, టేక్ కేర్. అండ్ సబ్జెక్ట్ గురించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి గైస్. టేక్ కేర్, బాయ్.